వెల్కమ్ టు ఏబీ ట్యుటోరియల్. ఇక మనకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణలో ఉద్యోగాల కోసం మరో ఉద్యమం తప్పదా అంటూ ఇక్కడ న్యూస్ పేపర్లో మనకి ప్రధాన ఆర్టికల్గా రావడం జరిగింది. ఇక ఇది వచ్చేపాటికి మొత్తం కూడా ఈ యొక్క నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారిపై గవర్నమెంట్ పట్టించుకోవటం లేదు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. జాబ్ క్యాలెండరు సరి అయిన సమయానికి ఇవ్వటం లేదు. ప్రతి ఇయర్ మాకు ఎటువంటి నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు. మేము ఎన్నో సంవత్సరాల నుంచి కోచింగ్లు తీసుకొని ఎంతో భారీ వ్యయంతో ఖర్చులు పెట్టి కూర్చున్నప్పటికీ కూడా మాకు సరైన కాలంలో ఈ యొక్క నోటిఫికేషన్స్ రిలీజ్ చేయకపోవడం వల్ల, అదేవిధంగా ఎవరైతే ఏజ్ బార్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వారికి ఏజ్ లిమిట్ కూడా అయిపోవడం వల్ల దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేకుండా పోతుంది. కనీసం మాకు ఏజ్ లిమిట్ పెంచండి అంటూ వీరు కోరడం జరిగింది. దానికి సంబంధించి ఈ యొక్క నిరుద్యోగులకు సంబంధించి ఒక ఆర్టికల్ ఇక్కడ రావడం జరిగింది. ఇంకా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం ఖాళీల సంఖ్య ఎంత, ఇంకా తేలని లెక్కలు అంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక సుమారు రాష్ట్రం మొత్తం మీద కూడా 191,000 పైగా వేకెన్సీలు ఉన్నట్లు మనకి ఈ యొక్క పిఆర్సి కమిటీ ద్వారా ప్రభుత్వానికి ఈ సమర్పించినటువంటి ఒక రిపోర్ట్లో తేలిందనమాట. ఇక ఈ యొక్క రిపోర్ట్ ప్రకారం సుమారు 32 డిపార్ట్మెంట్లో 4,91,000 పైగా మంది ఉద్యోగులు ఉండాలి. కానీ ఇందులో ఉన్నది సుమారు 3 లక్షలకు పైగా, అంటే టోటల్ 100%లో 61% మాత్రం ఈ యొక్క ఉద్యోగులు ఉన్నారు. ఇంకా మనకు వచ్చేప్పటికి 1,91,000 వేకెన్సీలు ఉన్నాయన్నమాట. ఇక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అయితే 23,000 పైగా జాబ్స్ ఉన్నాయన్నమాట. హోంశాఖలో 37,000 పైగా, వైద్య ఆరోగ్య శాఖలో 30,000 పైగా, ఇక రెవెన్యూ శాఖలో 7,000 పైగా, పంచాయతీరాజ్ శాఖలో 12,000 ఖాళీలు ఉన్నాయన్నమాట. ఇలా ఏ శాఖ తీసుకున్నప్పటికీ కూడా ఖాళీలు అయితే ఎక్కువగా ఉండడం జరిగింది. ఇక రీసెంట్గా వీరు 50,000 పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి నెలలు గడుస్తున్నా సరే అది కేవలం ఒక ప్రకటన పూరితంగానే మనకి లభ్యమైందంటూ ఇక్కడ రావడం జరిగింది. ఇక త్వరలో రిక్రూట్మెంటు అంటూ ప్రతిరోజు కూడా మనకు అనేక సార్లు ఇదిగో నోటిఫికేషన్ అంటూ కూడా వీరు తెలపడం జరిగిందనమాట. ఇక భర్తీ చేయడం లేదు ఈ యొక్క నోటిఫికేషన్స్ అయితే. అఖిల భారత విద్యార్థి పరిషత్ కానివ్వండి, విద్యార్థి సంఘాలు వీరందరూ ఉద్యమాల ఫలితంగా 2 నోటిఫికేషన్స్ వచ్చినా అవి కోర్టు చుట్టూ తిరుగుతున్నాయి. ఇక ఎలా నీవు మా యొక్క ఉద్యోగాలు ఎప్పుడు ఫిల్ చేస్తారంటూ ఇక్కడ రావడం జరిగిందనమాట. ఇక పిహెచ్డీలు పీజీలు చేసి ఉద్యోగ నోటిఫికేషన్స్ లేక తీవ్ర ఆందోళనలు జీవితాలను నెట్టుకొస్తున్నారు. రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని ప్రాణాలకు తెగించి కొట్లాడి తెలంగాణను తెచ్చుకున్నారు. ఇక గ్రూప్ 1 రాలే, వర్సిటీలు ఆగమంటూ ఇక్కడ కూడా రావడం జరిగింది. విద్యారంగంలో సంబంధించి డిఎల్, జేఎల్, పిఎల్ గురుకులాల్లో వేల సంఖ్యలో ఖాళీలు ఉన్న అవి పట్టించుకోలేదు. అవుట్సోర్సింగ్ పార్ట్ టైం జాబుల్లో తాత్కాలిక నియామకాలు చేపడుతూ వీరు చేతులు దులుపుకుంటున్నారంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక అదేవిధంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చేపాటికి రాష్ట్రంలో ఉన్నటువంటి 11 యూనివర్సిటీల్లో 2,900 పైగా పోస్టులు ఉండే కేవలం 800 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఇక సుమారు 2,000 పైగా ఖాళీలు ఉన్నాయి. ఇవి పోను నాన్ టీచింగ్ పోస్టులు వేల సంఖ్యలో కూడా ఉన్నాయన్నమాట. ఇక ప్రొఫెసర్లు కానివ్వండి, ఇక తెలంగాణ విద్యావంతులు ఏ విధంగా తయారు కాగలరు ఇలా అయితే ఈ ఫిల్ చేయకపోతే అంటూ ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క గవర్నమెంట్ అధికారంలోకి రాకముందు ఏం చెప్పారంటే, ఖచ్చితంగా ప్రతి ఇయర్కు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాం, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకపోతే ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వారికి నిరుద్యోగ భృతి కూడా అమలు చేస్తామంటూ ఈ యొక్క 2018 ఎన్నికల్లో హామీ కూడా ఇవ్వడం జరిగింది. సుమారు అర్హులైన వారికి ప్రతి నెలకు 3,000 రూపాయలకు పైగా ఇస్తామని ఆ యొక్క గవర్నమెంటు, ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ అప్పుడు ఎన్నికల హామీలో ప్రకటించడం జరిగింది. కానీ ఈ యొక్క గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ దాని గురించి ఎక్కడ ప్రకటన కూడా లేకపోవడం మనందరికీ కూడా నిరుత్సాహానికి గురి చేస్తుందన్నమాట. ఇక నిరుద్యోగులకు బాసటగా నిలవాల్సినటువంటి ఈ యొక్క ప్రజాప్రతినిధులే హేళన చేసి మాట్లాడటం సిగ్గుచేటు అంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇంకా ఏదేమైనప్పటికీ ఇవన్నీ కూడా నోటిఫికేషన్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, జాబ్ క్యాలెండర్ లేదు. రిలీజ్ చేసినట్టు జాబ్ క్యాలెండర్లో
రీసెంట్గా ఉన్న నోటిఫికేషన్స్ అవి ఫిల్ చేయలేదు. ఈ యొక్క గ్రూప్ 1 కానీ ఇవి కూడా ఆగిపోయాయి అంటూ ఇక్కడ నిరుద్యోగులకి సపోర్టుగా రావడం జరిగిందనమాట ఈ ఆర్టికల్. అదేవిధంగా మనకి ఇక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు వచ్చేప్పటికి ఇక్కడ ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వకపోతే తిరుగుబాటు ఖచ్చితంగా తప్పదంటూ ఇక్కడ రావడం జరిగింది. ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ ఇవ్వకపోతే తిరుగుబాటు తప్పదని AISFOU విద్యార్థి కార్యదర్శులు ఇక్కడ ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగిందనమాట. ఈ యొక్క సెప్టెంబర్ 7న తలపెట్టినటువంటి చలో హైదరాబాద్ వాల్ పోస్టును వీళ్ళను విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా 2020 డిసెంబర్లో బిస్వాల్ కమిటీ ఇచ్చిన PRC నివేదిక ప్రకారం 191,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు అధికారికంగా స్పష్టమైందన్నారు. ఈ యొక్క ఆర్టికల్లో కూడా మనకి ప్రధానంగా ఉద్యోగాలు ఎన్ని ఉన్నవి, 2018 నుంచి ఇప్పటి వరకు మొత్తం ఎన్ని ఫిల్ చేశారు, ఇంకా ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎన్ని ఫిల్ చేయాలి అంటూ ఇక్కడ రావడం జరిగింది. కేవలం ఇప్పటి వరకు కూడా వీళ్ళు 52,000 మంది ఉద్యోగాలను ఈ ప్రభుత్వం ఇంటికి పంపించిందని ఆరోపించారనమాట. 52,000 మందిని 2018 నుంచి ఇంటికి పంపించాలంటే తీసివేశారంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది. హేతుబద్ధీకరణ పేరుతో ప్రభుత్వ పాఠశాలను ఎత్తివేసే ప్రయత్నాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని వీరు కోరారనమాట. ఇక సెప్టెంబర్ 7న వీళ్ళు తలపెట్టేటువంటి దీక్షలో విద్యార్థి సంఘాలంటూ పాల్గొనాలంటూ ఇక్కడ రావడం జరిగింది. ఇది కూడా నిరుద్యోగుల యొక్క సమస్యలకు సంబంధించిందే. సో ఇవన్నీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ అప్డేట్స్. అన్ని డిపార్ట్మెంట్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నవి, ఎన్ని ఫిల్ చేశారు, ఎన్ని చేయాల్సినవి ఉన్నవి అన్నీ కూడా ఈ యొక్క వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.